మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. నా పేరు నాగరాజు. నేను కూలి పని చేసుకునే సామాన్య వ్యక్తిని. నేను నా కుటుంబ సభ్యులు సత్యమైన వాక్యంలో ఎదగాలనుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడ సత్యమైన వాక్యము చెప్పటం లేదు. ఇక్కడ ఉన్న చాలా సంఘాలు మేము పరిశీలించి ఎక్కడ సత్యము లేదు అని గ్రహించాము. కొన్ని సంఘాలలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరేని బోధిస్తున్నారు. మాకు సరైన సంఘం దొరకట్లేదు. సత్యం గురించి వెతుకుతున్నప్పుడు జైశాలి టీవీలో మీ నాన్నగారి సత్యమైన మాటలు మేము విన్నాం. మీ మాటలు బైబిల్ ప్రకారంగా ఉన్నట్టు నేను గ్రహించాను. మేము మీ సండే ఆరాధన లైవ్ చూసి ఆరాధన జరుపుకోవచ్చా? మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాం. మా కుటుంబం తరపున మాకు కలిగిన దానిలో ఎంతో కొంత మనీ మీకు పంపుతాం. మీరైతే దేవుడు పని కోసం వాడుతారని నమ్ముతున్నాం. మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మా కుటుంబాన్ని సత్యంలో నడిపిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు క్రీస్తు సంఘం. మేము తిరుపతిలో మంగళం అనే ఊర్లో ఉంటున్నాం. ఓకే. నాగరాజు గారు అడుగుతున్నట్లుగా సత్యమైన సంఘం ఎక్కడ ఉందో అక్కడికి మేము వెళ్ళాలి అనుకుంటున్నాం అని కోరినప్పుడు తప్పనిసరిగా మీ మనసుకు బైబిల్ ప్రకారంగా ఏది సత్యాన్ని బోధిస్తున్నారని మీరు ఆశిస్తున్నారు, భావిస్తున్నారు. తప్పనిసరిగా మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అయితే మీరు వెళ్ళేటప్పుడు దేవుని వాక్య ప్రకారంగా బోధన జరుగుతుందా లేదా అన్నది మీరు చూడాలి. అన్నిటికంటే ప్రధానమైనది, ముఖ్యమైనది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. కారణం, జీవం కలిగిన వాక్యం మనల్ని రక్షించేదే మన నాశనాన్ని కూడా నడిపించగలదు. ఒకవేళ అసత్యంగా అది బోధించబడితే. కాబట్టి సత్యమైన బోధ ఎక్కడ మీకు వినబడుతుందో, అది ఎంత దూరమైనా, అది భారంగా అనిపించినా మీరు వెళ్ళక తప్పదు. వెళ్ళాలి. మీరుంటున్నది తిరుపతిలో అన్నట్లుగా మరి ఇందులో ఉన్నది గనుక, తిరుపతిలో చాలా ప్రాంతాల్లో మన పిల్లలున్నారు, కళాశాలలున్నాయి, ఆరాధనలు జరిగే స్థలాలున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరెక్కడికి వెళ్ళాలి అని మీరనుకుంటున్నారో మీకు అందుబాటులో ఉన్నది. అక్కడికి మీరు వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన మరి సమాచారం ఈ నంబర్‌కి మీరు ఫోను చేసినట్లయితే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరి అందుబాటులో ఉన్న ఆరాధన జరిగే స్థలాలకు మీకు అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది కాబట్టి నాన్న, ఆరాధన లైవ్‌లో చూసి జరుపుకోవచ్చా అని మీరు అడిగారు గనుక, అందుబాటులో లేనప్పుడు మీరు వెళ్ళండి. మీరు ప్రయాణం చేసి చేరుకోగలరు అన్నప్పుడు మీరు వెళ్ళటమే నేను సమంజసమని నేను చెప్తాను. ఎందుకంటే ఖచ్చితంగా సహవాసంలో ఉండటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. వాక్యం వినటం ఒకటే కాదు. లైవ్ చూడడం తప్పు కాదు. కానీ ఆరంభ సంఘం మొదటి శతాబ్దంలో వాళ్ళెలా ఉన్నారు అన్నది మనం బైబిల్‌లో చూడగలిగితే, బైబిల్‌లో రాయబడిన ఆహ్, తొలి సంఘం వాళ్ళు ఏ విధంగా ఎదిగారు అన్నది మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం. అపోస్తుల కార్యాలు 42వ మొదటి వచనం. సంఘం ఆరంభమైన తరువాత రెండో అధ్యాయం 42వ వచనం. 42 వచనాన్ని చూడండి. మీరు అపోస్తుల బోధయందును వీరు అంటే సంఘంగా ఏర్పడిన వాళ్ళు అపోస్తలుల బోధయందు సహవాసమందును సహవాసం అంటున్నాడు చూడండి. బోధ వినడమే కాదు. అంటే ఆ రోజు సోషల్ మీడియాలో అందుబాటులో లేదు కాబట్టి మరి బోధ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు వినడానికి వెళ్లి తీరాలి. కానీ మరి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందుబాటులోనికి వచ్చింది గనుక ఏది వాక్యం వినడానికి వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది కాబట్టి, మేము సహవాసానికైతే వెళ్ళం గానీ, మేము వినడానికైతే మాత్రం వాక్యాన్ని ఆన్‌లైన్‌లోనే వింటాము అని అనుకుంటే, ఇక్కడ దేవుడేమన్నాడు? వాక్యాన్ని వినటం మాత్రమే కాదు గానీ, 42లో బోధయందును, సహవాసమందు సహవాసమందును, రొట్టె రొట్టె విరుచుట విరుచుట యందును యందును, ప్రార్థన యందును అంటున్నాడు చూడండి. హ్మ్. రొట్టె విరుచుట, ప్రార్థించుట. మరది కూడా అవసరం గదా! ఏనాన్న? కాబట్టి మీరు ఈ మాటను బట్టి మీరు వెళ్ళటం, సహవాసంలో ఉండటం అనేది చాలా అవసరం. సహవాసం అంత ముఖ్యమైనదా? అవసరత లేదేమో అని మీరు అనుకోవచ్చు. లేదు. ఖచ్చితంగా
ఒకరిని చూసి ఒకరు పురికొల్పబడాలి అంటే సహవాసం. అందరూ ఒక దగ్గర ఏకంగా చేరటం అన్నది చాలా అవసరం. ఎందుకంటే దేవుని కార్యక్రమాలు ఏది చేయాలి అన్నా అందరూ సమిష్టిగా కలిసి రావాలి అన్నది ముఖ్యం. సమిష్టిగా తమకు కలిగినది దేవుని పనిలో వాళ్ళు వినియోగించాలి అంటే మొదట వాక్యం వినాలి. విన్న తరువాత సంఘం తీసుకున్న నిర్ణయాలను బట్టి కార్యక్రమాలు జరిగేవి కాబట్టి ఆ కార్యక్రమాల్లో మీరు పాలివారుగా కూడా ఉండటం అనేది అత్యంత అవసరమైన విషయం. ఎందుకంటే కేవలం వినటం అయితే అది క్రైస్తవ్యం కాదు. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక అంటున్నాడు యాకోబు పత్రికలో. వినువారు మాత్రమయ్యుండి మోసపుచ్చుకోవద్దు. అంటే వింటే మోసపోతారు. వాక్యాన్ని మేము ఆన్‌లైన్‌లో వింటున్నామండి అంటే వినడం తప్పు కాదు. వినటంతో పాటు మీరు పాల్గొవటం ఏదో డబ్బులు కూడా పంపిస్తాం అనేది కాదు. ఈ మధ్యన చాలా సంఘాలేంటంటే ఒక క్యూఆర్ కోడ్ పెట్టటం. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరెంత దూరంలో ఉన్నా పర్లేదు పంపండి అని. పంపొచ్చు. కానీ మీరు సొంతంగా మీరు సంఘానికి వెళ్ళటం వల్ల మీరు కానుక రూపంలో మీకు కలిగినది దేవునికి పని నిమిత్తమై, కార్యాల అభివృద్ధి నిమిత్తమై మీరు వ్యక్తిగతంగా వెళ్లి ఇవ్వటం అనేది ఇంకా మంచి విషయం. ఎక్కడైనా పంపొచ్చు, ఎవరికైనా పంపొచ్చు. పంపడం తప్పని నేను అనటం లేదు గానీ, మీరు వ్యక్తిగతంగా వెళ్ళటం అనేది మంచిది. కారణం ఏంటంటే సహవాసం. ఇకపోతే రొట్టె విరచటం. సంఘం అంతా కలిసి ఒక దగ్గర ఉండటం. శరీరం. సంఘం అంటే శరీరం అని చెప్పాడు. ఈ శరీరానికున్న మొదటి మరి ఏదైతే సూచన మనకి శరీరం ఇస్తుంది అంటే అవయవాలన్నీ ఒక దగ్గర ఉండటం. అవయవాలు ఒకదానికొకటి కలిసి ఉండటం. కలిసి పనిచేయటం. ఈ ఐక్యత నేర్పించడం కోసమే సంఘం అనగానే శరీరంతో దేవుడు పోల్చి చెప్పాడు. కాబట్టి తప్పనిసరిగా మీరు అందుబాటులో ఉన్న మీ సంఘానికి దగ్గరలో లేదు ఎక్కడో మేము దూరంలో ఉన్నాం ఇంచుమించు వెళ్ళడానికి ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాము అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ఆన్లైన్లో మీరు చూడొచ్చు. రొట్టె ఇంటి దగ్గర మీరు విరవచ్చు. తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆరాధనలో ఏకీభవిస్తూ మీ ఇంటి దగ్గర అందుబాటులో మీకు సంఘం లేనప్పుడు, సత్య సంబంధమైన సంఘం మీకు కానరానప్పుడు మీ ఇంటి దగ్గర ఉండి మీరు రొట్టె తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రొట్టె విరిచే కార్యక్రమం కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేయబడుతుంది. కాబట్టి సంఘం అంతటితో కలిసి మీరు ఏకీభవించటం. ఇలా ప్రతి ఆదివారం కేవలం ఏకీభవించి వెళ్ళిపోతే మాత్రమే కాదు, సరిపోదు. చెప్తున్నాను కదా, పని చేయాలి. సంఘము అంటే పనులు చేసేదే సంఘము. దేవుని కార్యక్రమాలను అభివృద్ధి చేసేదే సంఘము. మరి ఆ సంఘ కార్యక్రమాల్లో మీరు పాలివారుగా ఉండాలి కదా. సంఘం అనగానే మరి ఒక స్త్రీల సమాజం ఉంటుంది, పురుషుల సమాజం ఉంటుంది, అలాగే పిల్లల తాలూకా సహవాసం ఉంటుంది. అదేవిధంగా మరి కుటుంబ ఆరాధన అనేది ఉంటుంది. ఇలా సంఘం చాలా రకాలైన కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మరి పాల్గొనేటప్పుడు మీలో ఎంతమంది సహవాసంలో మీరు పాల్గొంటున్నారు? ఎందుకంటే కలిసి ఉండటం అని చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు మొదటి పత్రికను కొరింథీయులకు రాస్తూ అందులో మొదటి అధ్యాయంలో 9వ వచనం. ఒక అంటున్నాడు చూడండి. 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు అంటున్నాడు చూడండి. సహవాసానికి మిమ్మల్ని ఎవరు ఏం చేశారు? పిలిచారు. ఎవరు పిలిచారు? తండ్రి, రండి నాయన మీరందరూ కూడుకోండి, ఆరాధనలో పాల్గొనండి అని పిలిచాడు. మరి ఆ పిలుపుకు మనం విలువివ్వాలి కదా. ఏమండి, యెరూషలేములో ఆరాధన కోసం ఎక్కడి నుంచి వచ్చాడు నపుంసకుడు? ఎక్కడి నుంచి వచ్చాడు నపుంసకుడు? ఒక ఖండాన్ని దాటొచ్చాడు. మరి అతని ఆసక్తి ఆరాధనకు నేను వెళ్ళాలి, అక్కడ జరిగే కార్యక్రమంలో నేను పాల్గొవాలి అని. ఇది నిజంగా చాలా మందిలో లోపాయకారంగానే ఉంది, లోటుగానే కనబడుతుంది. కారణం ఏంటంటే అందరూ ఒక దగ్గర కూడుకోకపోవటం, అందరూ ఒక దగ్గరకు రాకపోవటం అనేది నిజంగా దేవుడు
బాధపడే విషయం. చాలా వరకు మన వాళ్ళు వెళ్తుంటారంటే పిల్లలు వెళ్తుంటారు, సభలు పెడుతుంటారు, సెమినార్‌లు పెడుతుంటారు. అందుబాటులో ఉన్నవాళ్ళు రారండి. ప్రక్కనున్న కళాశాల వారు తమ సంఘాలను తీసుకొని రాలేని పరిస్థితి. ప్రక్కనున్న రీసెర్చ్ సెంటర్ వాళ్ళు, మరి వాళ్ళ నాయకులైన వాళ్ళు, వాళ్ళని ప్రేరేపించి, ప్రోత్సహించి మనం వెళ్ళాలి పదండి. వాక్యం వినడానికి వెళదాం మన సంఘం అంతా అని వెళ్ళేవాళ్ళు లేరు. ఈరోజు ప్రెజెంట్ ఇటువంటి సిట్యుయేషన్ ఉంది అంటే వాళ్ళకి ఏం జ్ఞానం అర్థమైంది చెప్పండి? వాళ్ళకి ఏం వాక్యం అర్థమైంది చెప్పండి? ఇది చాలా మందిలో క్రైస్ట్ చర్చెస్‌లో ఉన్న వాళ్ళలో కూడా అతిపెద్ద లోపంగా ఇది కనబడుతుంది. ఎందుకంటే తమకు అనుకూలమైన నాయకుడొచ్చినప్పుడు, లేదా మాలాంటి పెద్దవాళ్ళొచ్చినప్పుడు వెళ్ళటం. ఏదో పెద్దవాళ్ళొచ్చారు కదండీ మనం వెళ్ళాలి అనుకునేవాళ్ళే. మరి చిన్నవాళ్ళు వెళితే? మీ సంఘంతో మీరు అందుబాటులో ఉన్నప్పుడు ఒక 5 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మీరెందుకు వెళ్ళలేకపోతున్నారు? మీరెందుకు సహవాసంలో పాల్గొలేకపోతున్నారు? అంటే ఒకటి నాయకుడి లోపం. నాయకుడి లోపం అంటే వాళ్ళని ఎవరైతే నడిపిస్తున్నారో అక్కడున్న ప్రిన్సిపల్ కావచ్చు, ఆ రిసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్ కావచ్చు, ఆ సంఘానికి వాక్యోపదేశకుడు కావచ్చు, అతను తన వాళ్ళనందరినీ తీసుకొని వెళ్ళటం అనేది అవసరం. ఎందుకంటే తన సంఘాన్ని అభివృద్ధి చేయాలి అనే మనసు అతనికి లేదు. ఈరోజు చాలామంది బోధకులు ఎలా ఉన్నారంటే అండి, ఆదివారం ఆరాధనలో నా దగ్గరికే రండి. నేను ఆరాధనలో నేను వాక్యం చెప్తున్నాను కదా! నా వాక్యం వినండి. అది మనం తండ్రి గారి లైవ్ లేదంటే మన లైవ్ అనేది ఉదయం పూట అన్ని సంఘాల్లో మీరు వెయ్యాలి అనే ఒక కఠినమైన నియమాన్ని పెట్టాం గనుక అదేనే పెడుతున్నారు. లేదంటే చాలామంది పెట్టటం లేదు. మరి వాళ్ళకి ఆసక్తి ఏముంది? ఒక సార్వత్రిక సంఘంగా మనం ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా సంఘం తీసుకునే నిర్ణయాలు, సంఘం బోధించే పాఠాలు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అంటే మరి సంఘం ఉండాలా వద్దా? ఉండాలి. ఏమంటే ఒక గొర్రెల కాపరి ఉంటాడు. లేదా ఒక పశువుల కాపరి ఉంటాడు. అతను ఏం చేస్తాడు? తన ఆవులనో, గేదెలనో, గొర్రెలనో, మేకలనో ఉదయాన్నే లేచి తీసుకెళ్తుంటాడు. ఎక్కడికి తీసుకెళ్తుంటాడు? అప్పుడప్పుడు రోడ్డు మీద మీరు చూస్తుంటారే? హ్మ్. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వాటిని? వాటికి మేత. ఎంతమందికి వాడే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టగలడు? ఏవండి? కాబట్టి వాటిని తోలుకొని వెళతాడు. వాటిని తోలుకొని వెళతాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ఎక్కడి పచ్చని పైరులున్నాయి. ఎక్కడి పచ్చటి ఆహారం వాటికి లభిస్తుంది. ఎక్కడ మంచినీళ్ళు వాయి తాగడానికి అనుకూలంగా ఉంటాయి. సముద్రపుడుకు తీసుకెళ్లరు వాటిని. ఏవండి? పచ్చగా కనిపించే మైదానాలు, అలాగే కొండల ప్రాంతాలు ఎక్కువగా. అక్కడ ఒకవేళ ఏమైనా తాగే చెరువులు గాని, సెలయేళ్ళు గాని ఏమైనా ఉంటే, ఆ ప్రాంతానికి ఎందుకు మందను తీసుకొని వెళ్తున్నారంటే, ఆ మంద బలిష్టంగా మారాలి అంటే, ఆరోగ్యవంతంగా మంచి ఆహారం వాటికి రావాలి అంటే, నాయకుడు కాపరి అయినవాడు చూసుకోవాలి. అవునా? ఆ! అంటే తీసుకువెళ్ళాలి. ఎవరిని తీసుకువెళ్ళాలి? ఒక మంద కాపరే తన మందంతటిని అవసరమైతే ముందొకడు, మధ్యనొకడు, వెనకొకడు మంద ఎక్కువైతే. అన్నిటిని జాగ్రత్తగా గమనించుకుంటూ, కాపలా కాస్తూ, మంచి ఆహారం దొరికే చోటుకు తీసుకొని వెళ్ళటం అన్నదే యేసుప్రభు మనకు నేర్పించిన సూచన కదా! నేను గొర్రెలకు మంచి కాపరిని. అలాగే యెహోవా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెడుతున్నాడు అంటున్నాడు. అంటే ఆయన కూడా మనకి శ్రేష్టమైనవి, మంచివి, ఉత్తమమైనవి మనకు అందిస్తున్నాడు. ఎందుకు? మనం బలంగా ఉండాలి అని. మరి ఆత్మ సంబంధమైన జీవితంలో ఈరోజు నాయకులైన వాళ్ళు ఏవండి? ఒక బోధకుడొచ్చారనుకోండి, వీళ్ళు అస్సలెవరు తీసుకువెళ్ళరండి. వీళ్ళతో సంబంధం అనుకూలమైన సంబంధాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి బోధకులు, వాళ్ళ సభలకు మాత్రమే వీళ్ళు తీసుకెళ్తారండి జనాన్ని. మనం వెళ్ళాలి పదండి అని. ఏంటా పక్షపాతం? చూసారా? అంటే అలాంటి నాయకుడు ఉండటం వలన ఆ సంఘం బాగుపడదు. నడిపించే నాయకుడు ఎప్పుడూ కూడా నిష్పక్షపాత వైఖరితో ఉండాలి. నడిపించే నాయకుడు ఎలా ఉండాలి? వాడికే పక్షపాతం ఉంటే వాడెక్కడ తీసుకెళ్తారు చెప్పండి?
కొంతమంది అయితే ఏ కార్యక్రమానికి తీసుకెళ్ళండి వాళ్ళ సంఘాన్ని. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిఓయుఐ. క్రైస్ట్ చర్చెస్లో ఈ దురలవాటు ఉంది. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, మీ పద్ధతులు మార్చుకోండి. ఎప్పుడు నేనే చెబుతాను అంటే అలా ఏమంటే, ఎప్పుడు ఒకే చోటుకు తీసుకెళ్తే, ఎప్పుడు ఒకే కూర మీకు పెడితే, ఎప్పుడు ఒకటే ఆహారం మీకు పెడితే ఎలా ఉంటుంది మీకు? ఆలోచించండి. రోజు పప్పన్నం పెడుతున్నాను అనుకోండి, 3 పూటలు తింటారా మీరు? చేంజ్, మార్పు కావాలి మీకు కూడా. కనీసం ఈరోజు పప్పన్నం అయితే కనీసం రేపు పులుసుతో పాటు ఏది పెట్టినా పర్వాలేదు, ఆకుకూరలు పెట్టినా పర్లేదు, కాయగూరలు పెట్టినా పర్వాలేదు. ఫుడ్లో చేంజ్. మరి బోధకులు, వీడి మనస్తత్వం ఎలాంటిదంటే, ఎక్కడ నేను మందని తీసుకొని ఒకవేళ వాళ్ళ దగ్గరికి వాళ్ళ సభలకు వెళితే నా వాక్యం ఎక్కడ రుచించకుండా పోద్దేమో అంటే, వీళ్ళకి స్వతహాగా వీళ్ళు బ్రాండ్ యూజ్ చేసుకొని వీళ్ళ సంఘాన్ని జనాలను కలుపుకుంటున్నారు తప్ప, అది బిఓయో బ్రాండ్, క్రైస్ట్ చర్చ్. అమ్మో ఇక్కడ సత్యం ఉంటుంది, మనం వెళ్ళాలి. ఇక అడుగుతుండే కదా నాగరాజు, ఎక్కడ ఉంటుంది, నేను వెళ్తాను వస్తాను అని. కనుక వీళ్ళు యూజ్ చేసేది మన బ్రాండ్. మన పేరు చెప్పుకుంటారు, మన ఫోటోలు వేసుకుంటారు, మన బొమ్మలు వేసుకుంటారు. అమ్మ వీళ్ళైతే చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడతారని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏమండి? కనుక అలా జనాన్ని పోగు చేసుకున్న వీళ్ళు సభలు జరిగితే సభల కొరకు తమ ప్రజలను, తమ దగ్గర ఉన్న వాళ్ళని, ఏంటో వస్తే ఎన్ని రోజులు ఉంటారు? 3 రోజులు 4 రోజులు, అవునా? 1 డే సెమినార్ అయితే ఒక రోజు ఒక పూట. ఆ కొద్ది కాలం కూడా ఒక మంచి భోజనం. ఏంటో ఒక కొత్త బోధకుడు వచ్చారంటే బోధకులు అందరూ ఒకలా చెప్తారా? మన దగ్గర చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, చాలామంది లెక్చరర్లు ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఏడీడీలు ఉన్నారు, డీడీలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వాళ్ళ వాక్యం చెప్తూ ఉంటారు. వారు చెప్పేటప్పుడు ఏమంటే ఏదైనా సత్యంలో ఉన్న విషయాలే వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు నీ దగ్గరున్న మందకు నువ్వు ఎలాంటి ఆహారాన్ని పెట్టాలని నువ్వు ఆలోచించాలి. ఏమండి? సంతోష్ వస్తున్నాడు, సంతోష్ దగ్గర తీసుకెళ్ళి ఈయన వాక్యం వినిపించాలి. ఉపేంద్ర వస్తున్నాడు, ఉపేంద్ర దగ్గర తీసుకెళ్ళి వాక్యం వినిపించాలి. శ్రీను వస్తున్నాడు, శ్రీను దగ్గర తీసుకెళ్ళి నా మందకు వాక్యం వినిపించాలి అనుకుంటున్నారా? ఇలా అనుకుని వెళ్ళేవాళ్ళు బహు కొద్ది మంది అండి. మిగతా వాళ్ళు అసలు ఎక్కడికి తీసుకువెళ్ళని సంఘాలు ఉన్నాయండి. విశాఖపట్నంలో ఒకవేళ మనవాళ్ళు ఎవరైనా సభలు పెడితే అప్పుడప్పుడు ఆ ఫోటోలు వచ్చినప్పుడు చూస్తుంటాను, ఎవరెవరు వచ్చారు ఈ ఫోటోల్లో, సంఘం అంతా వెళుతుందా? వెళ్ళాలి, వెళ్ళాలి, వినాలి, పాల్గొవాలి. అదేంటి సహవాసం అంటారు దాన్ని, సహవాసం. అందరితో పాటు సహవాసాన్ని నువ్వు నేర్పించు. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? సైకోలు అంటారు వాళ్ళని. ఎవరితో కలవకుండా, ఏమండి, నా బోధే వినాలి, నా మాటలే వినాలి, నా దగ్గరికే రావాలి అనుకునే వాళ్ళని ఏమంటారు తెలుసా? అంటే వీళ్ళు ఎవరితో కలవడు. ఏం నేర్పిస్తున్నారు? ఒంటరితనం. అంటే ఎప్పుడు విన్నా నా వాక్యం వినాలి, తప్పదు కాబట్టి ఆదివారం తండ్రి గారి వాక్యం వినాలి. లేదంటే అది కూడా నేను కట్ చేసి పడేస్తాను. ఎందుకంటే నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరే బోధకుడు ఉండకూడదు. ఇలాంటి స్వార్థపరమైన ఆలోచనలతో కూడా జనాలను కూడగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని వినిపించిన వాళ్ళు ఉన్నారు, లైవ్ పెట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిజల్ట్ ఏంటో తెలుసా అండి? స్టాండర్డ్గా ఉండరు వాళ్ళు. ఏదో రోజు నేను విడిచి వెళ్ళిపోతారు. మొదటిగా వాళ్ళకి నువ్వేమి నేర్పించాలి అంటే పటిష్టం, అన్ని కనెక్ట్ అవ్వాలి. ఏమంటే ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే చాలా కాలంలు వేస్తారు. వేసిన వాటన్నిటిని ఏం చేస్తారు తెలుసా? ప్లింత్ బీమ్స్ అంటారు. అంటే అన్ని కాలమ్స్ని కూడా కలపటం, ఒకదానితోనొకటి అనుసంధానం చేయటం అంటారు దాన్ని. ఎందుకు ఈ కలపాలి? అలా కలిపితేనే బలం, స్ట్రెంగ్త్. నేను ఒంటిగా ఉంటాను దేంతో సంబంధం లేకుండా అంటే అలా ఏమండి? కనుక మనం ఏమి నేర్చుకుంటున్నాం, ప్రజలకు ఏమి నేర్పిస్తున్నాం అంటే సహవాసాన్ని నేర్పించాలి. దేవుడు ఎందుకు మీరందరూ కూడా సహవాసంగా కూడుకోండని ఏమిటో మనకి చెప్పడమే కాదు, క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారానే కాదు ఈ విధానం. పాత ధర్మశాస్త్రం అందప్పుడు కూడా ఇశ్రాయేలీయులతో ఏం చెప్పాడు ఆయన? ఏమండి? ఒక మాట చదువుదా, లేవియాకాండం 23వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేవియాకాండం 23వ అధ్యాయం 2వ వచనం. అక్కడేముంది?
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఇశ్రాయేలీయులతో ఇట్లా అనాలి, ఏమని? మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. నియామక కాలాలు వీటిని మీరు చాటించాలి, ప్రకటన చేయాలి. ఈ కాలముల యందు ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంఘములుగా పరిశుద్ధ సంఘముగా కూడవలెను. కూడవలెను. కూడుకోమన్నాడేంటి? ఒక దగ్గరికి రండి, ఒక దగ్గరికి రావాలండి. ఏమండి, నిజంగా హైందవులు భక్తిని చూడండి. వాళ్ళకి భేదాభిప్రాయాలు లేకపోయినా అన్ని గుడులకు వెళతారు. ఏమండి, సోమవారం ఒక దేవాలయానికి వెళ్తారు, మంగళవారం ఒక దేవాలయానికి వెళ్తారు. చాలామంది హైందవ కుటుంబాలు, నా స్నేహితుల్లో నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది అలవాటు నేను చూశాను. ఏమండి, ఈరోజు మంగళవారం కదండి పలానా గుడికి వెళ్ళాలండి, ఈరోజు బుధవారం కదండి ఇంకో గుడికి వెళ్ళాలండి. అంటే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు దేవుళ్ళు, దేవతలు వాళ్ళందరి దగ్గరకు వెళ్ళాలి. పూజ చేయాలనో, లేదంటే మొక్కుకోవాలనో, దేవుని అనుగ్రహం పొందాలనో రోజు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారండి. రోజు గుడికి వెళ్ళాలి. అందుకే చూడండి, హిందూ దేవాలయాలు చూడండి కిటకిటలాడితే. అవునా? మీ ఇళ్ళ దగ్గర ఏ హిందూ దేవాలయాలు ఉన్నా చూడండి, రోజు పూజలు జరుగుతుంటాయి. రోజు వాళ్ళకి సంబంధించిన ఏవో కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. రోజు భక్తులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మరి క్రైస్తవులు, వీళ్ళకి ఆదివారం ఒకటేనండి భక్తి. దేవుడు ఆదివారం అన్నాడు అంతే. ఏమని? ఆదివారం కూడుకున్నారా? కానీ బైబిల్లో ఇంకో మాట కూడా ఉంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు అనే మాట ఉంటుంది చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. 46వ వచనం. మరియు వారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. 46. మరియు వారు ఏక మనస్సు మరియు వారు ఒక్క మనస్సు గలవారై ప్రతిదినము దేవాలయంలో తప్పక ప్రతి దినము దేవాలయంలో తప్పకుండా మిస్ అవ్వకుండా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు అబ్బాబ్బా, ఇంటింటికి వెళ్తున్నారట, రొట్టె విరుస్తున్నారట, దేవుని స్తుతిస్తున్నారట. ప్రజలందరి వలన దయ పొందిన వారై. సంఘానికి ఉండవలసిన అర్హతలండి ఇవి. రోజు కలవాలనుకుంటున్నారా? మీకు ఇష్టమైన రోజు కలవాలనుకుంటారా? మీకు నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటే రోజు వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నారండి, బాగున్నారా? రోజు పలకలిస్తారు, రోజు చూడాలనుకుంటారు. ఎందుకు? మీరు ప్రేమించే వ్యక్తుల కోసం, మీరు మనసులో ఇష్టపడే వ్యక్తులని తో సంబంధం కలిగి ఉండాలని తెంచేసుకోవాలనుకోరు. అవునా? అది మన ప్రేమను బట్టి ఉంటుంది, మన వాళ్ళతో సహవాసం. ఏమండి, భార్యాభర్తలు ఎందుకు వాళ్ళు మెజారిటీ విడిపోకుండా ఉంటారంటే సంవత్సరాలు కలిసి ఉన్నారు వాళ్ళు. ఇన్ని సంవత్సరాల అనుబంధం అంటారు దాన్ని. అలాగే ఏమండి, మాది ఇంచుమించు 8 సంవత్సరాల ప్రేమ అండి అంటారు. 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారా? విడిచిపెట్టలేదు ఒకరినొకరు అంటే? వాళ్ళు విడిచిపెట్టకుండా ఉన్నారు అనేసి అంటే వాళ్ళ ప్రేమ ఎంత పటిష్టమైనది. కారణం, ఒకరినొకరు కోరుకున్నారు గనుక, ఒకరినొకరు కలవాలి అనుకుంటారు, మనస్పర్ధలు వచ్చినా సహించాలి అనుకుంటారు, సరి చేసుకోవాలనుకుంటారు. ఎన్ని జరిగినా ఒకరినొకరు విడిపోవాలని వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళది ట్రూ లవ్, నిజమైన ప్రేమ కనుక. సహవాసాలు ఉండాలనుకుంటారు. మామూలు అయితే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఈ వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఇవి కాకపోతే మరొకటి. వాళ్ళ ప్రేమలో స్వచ్ఛత లేదు, అవసరాలకు సంబంధించిన వాళ్ళు. అందుకే బంధాలు విడిపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు ప్రేమ లోపించటం వల్ల. కానీ సంఘం కట్టబడిందే ప్రేమ మీద కట్టబడిందండి. దీనికి పునాది ఎవరు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఎవరు? క్రీస్తు అంటే ప్రేమ అండి. మరి అలాంటి ప్రేమకు నిదర్శనమైన క్రీస్తును సంఘంగా కలిగిన మన మధ్య ప్రేమ లేకపోవటం ఏంటండి? సహవాసం అయితే కలవాలి అనుకుంటారు కదా. మీ వాళ్ళని కలవడానికి ఎంత పరుగుల మీద మీరు వెళ్తారు చెప్పండి. మీ వాళ్ళని మీరు కలుసుకోవడానికి ఎంత ఇష్టంతో మీరు వెళ్తారు చెప్పండి. ఎప్పటికి కలవాలి అని తహతహలాడుతుంటారే, మాట్లాడాలి అని ఇష్టపడుతుంటారే. మరి దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు ఈరోజు మనుషులు విముఖత చూపిస్తున్నారు? అంటే దేవుడి మీద ప్రేమ చచ్చిపోయిందని అర్థం. ఏమర్థమైంది మీకు? రానివాళ్ళు, దేవుని సన్నిధికి రానివాళ్ళు అంటే దేవుడి మీద నీకున్న ప్రేమ ఇంతేనా? ఏమండి, వినటం వేరు, మాట్లాడటం ఏమిటి? రోజు దేవుడితో మాట్లాడతానండి, ఎంత ప్రేమ మీకు ఏం తెలుసండి, రాకపోతే ప్రేమ లేదా అంటారు. ఈ తప్పుడు మాట. రాకపోతే ప్రేమ లేదా అంటే, ఇష్టమైన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు వాళ్ళని
ఏమంటే చూడకుండా దగ్గరకు రాకుండా ఉండలేరు. దేవుడు నిజంగా మనల్ని ప్రేమించాడు కనుకనే ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అని ఉందండి. అపోస్తల కార్యాలు 17 అధ్యాయం 27, 26, 27 వచనాల్లో ఉంటుంది ఒక మాట. అంటే ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఎందుకు దూరంగా ఉండలేకపోతున్నాడు ఆయన? కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక. ప్రేమించిన వాళ్ళు విడిచి ఉండలేరు గనుక. కేవలం మాట్లాడటమే కాదు, మాటల్లోనే కాదు ప్రేమ. ఏంటి? కలవటం, ఒకరితోనొకరు కూడుకోవటం. దట్ ఈజ్ లవ్. సంఘానికి కూడా ప్రేమ ఉంటే కలవాలి. ఏంటి చూడండి, అందుకే ఇప్పుడు వచ్చేవాళ్ళే వస్తుంటారు చూడండి. అంటే వాళ్ళలోనే ఎప్పుడు ప్రేమ ఉంటుంది. దేవుడు చూస్తుంటాడు, నువ్వు నాకు నీ ఇంట్లోంచి ప్రార్థన చేయడం కాదు, నా కోసం నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసి రాగలుగుతున్నావు చూడ్డా దేవుడిది. ఏమండి? తమ వాళ్ళ కోసం కలవాలని విదేశాల్లో అండి, ఎక్కువగా ఎమిరేట్స్, గల్ఫ్ ప్రాంతాల్లో వాళ్ళకి శుక్రవారం పూట సెలవిస్తారు. శుక్రవారం ఒక్క సెలవు దినం కోసం అండి ఇంచుమించు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరూ ఒక చోట కలుసుకుంటారండి. నేను షార్జాలో గమనించాను ఇదంతా. ఈ మధ్య దుబాయ్లో కూడా మిగతా ప్రాంతాల్లో కూడా. అంటే ఏంటండి షార్జాలో ఎంత జనం ఉన్నారు ఏంటండి ఈ శుక్రవారం పూట అంటే? ఏం చెప్పంటారండి? తమ వాళ్ళను కలుసుకోవటం కోసం ఎంతెంతో దూరాల నుంచి ప్రయాణం చేసి ఒక్కరోజు సెలవు రోజు కాబట్టి కలవడానికి వాళ్ళు వచ్చారండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు అలా కలిసిన వాళ్ళతోనే భార్యలు కావచ్చు, అక్కడ పనిచేసేవాళ్ళు, స్నేహితులు కావచ్చు, ఒక ఊరోళ్ళు కావచ్చు, మొత్తం అక్కడ మైదానాలన్నీ కూడా కిటకిటలు ఆడిపోతుంటాయంటే తమ వాళ్ళని కలుసుకోవడానికి ఎంతో దూరాలు ప్రయాణం చేసి వస్తుంటారు ఆ ఒక్కరోజు కోసం. మరి దేవుని కోసం వాక్యం వినిపించే ఒక అవకాశం మీకు తెరిచినప్పుడు, మీకు మంచి మాటలు నేర్పించడానికి ఒక సెమినార్ రూపంలోనో, ఒక సభ రూపంలోనో, ఏమండి, ఒక కార్యక్రమం రూపంలోనో ఏదైనా జరిగించినప్పుడు ఎందుకు మనుష్యులు పరుగు పరుగున రాలేకపోతున్నారు? ఎందుకు అందరూ హాజరు కాలేకపోతున్నారు? అలా హాజరు కాలేదు అంటే వాళ్ళ మనసులో దేవుని మీద ప్రేమ లేదని అర్థం అండి. 100% ఎందుకంటే నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను కలవడానికి దేవుడు వస్తున్నాడు అంటే పరిగెత్తుకుని వెళ్ళమండి. నా దేవుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ కార్యక్రమంలో నేను సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో నేను ఏకీభవించాలి. ప్రతి దినము వారు దేవాలయంలో తప్పక కూడుకుంటానంటే ఏం అవసరం చెప్పండి? రోజు రమ్మంటే మీరు వస్తారా? ఆదివారం రమ్మని చెప్పడానికే ప్రాణాలు పోతున్నాయి. రెండర్రా ఆదివారం, రెండర్రా. ఎప్పుడు తండ్రి గారు మాట్లాడితే, ఏమర్రా ఆదివారం ఉదయం కనిపించేవాళ్ళు శనివారం సాయంత్రం ఎందుకు కనబడరు? నన్ను అడిగితే అండి, సత్యం తెలిసిన మీకన్నా సత్యం తెలియని వాళ్ళు బయట, ఏమండి, వాళ్ళ అబద్ధ బోధకులైనా వాళ్ళ సహవాసాలు చూడండి. వాళ్ళు శుక్రవారం మీటింగ్ పెడితే అందరూ కలిసిపోతుంటారు, లక్షవారం మీటింగ్ పెడితే అందరూ కలిసిపోతుంటారు. ఎప్పుడు సభ పెట్టినామండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సంఘాలతో కుటుంబాలతో వెళ్ళిపోతారండి. వీళ్ళకి జ్ఞానం ఎక్కువైందని అహంకారం వీళ్ళకి. జ్ఞానం కాదు మిమ్మల్ని బ్రతికించేది. చాలామంది అంటుంటారు బీఓఈలో జ్ఞానం ఉందండి. జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, జ్ఞానంతో పాటు ప్లస్ అడిషన్ ఇంకోటి ఉండాలి. ఏంటది? లవ్, ప్రేమ. జ్ఞానం ఉప్పొంగ చేయను. జ్ఞానం ఎక్కువైపోయమాట అక్కడికి వస్తేనా ప్రేమ? కలిస్తేనేనా ప్రేమ? ఎక్కడున్నా దేవుని ప్రార్థన చేయడం, దేవుని పనిలో ఉండడం, నా డబ్బులు ఇచ్చేయటం, పంపేయడం, ఇది జ్ఞానమే కదండి అనుకుంటావు. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? జ్ఞానం ఉప్పొంగ చేయను బిడ్డ, కానీ ప్రేమ ఏం కలుగు చేస్తుంది తెలుసా? క్షేమాభివృద్ధి. 1 కొరింథీయా 8వ అధ్యాయమా లేదా రోమపత్రిక 8వ అధ్యాయమా? 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. మనమందరము జ్ఞానము మనం అందరం జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగు చేయును జ్ఞానము గాని ఉప్పొంగ చేస్తుంది. నేను చెప్తుంది రైట్, నేను చేస్తుంది రైట్ అని అనుకుంటారేమో కానీ ప్రేమ క్షేమాభివృద్ధి ప్రేమ ఏం కలుగు చేస్తుంది తెలుసా? క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఏది ముఖ్యం? ఉప్పొంగ చేసే జ్ఞానం ముఖ్యమా? క్షేమాభివృద్ధి కలుగు చేసే ప్రేమ ముఖ్యమా? ప్రేమ ముఖ్యం. నీకు ప్రేమ ఉంటే వస్తావు, ప్రేమ ఉంటే దేవుని పనిలో పాల్గొంటావు, ప్రేమ ఉంటే ఎంత దూరమైన ప్రయాణం చేస్తావు. దేవుడే లోకాలు దాటి నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు నీ ఇంటిని దాటి దేవుని సన్నిధి దగ్గరకు నువ్వు రాలేవా? దేవుడి సన్నిధి ఎక్కడైనా ఉందని తప్పుడు మాటలు చెప్పకండి. ఇవే జ్ఞానం ఎక్కువైపోయే మాటలు, పొగరబోతు మాటలు అంటారు ఇవి.
కలిస్తేనే ప్రేమ, వస్తేనే ప్రేమ, చూస్తేనే ప్రేమ, పొగరు. అది జ్ఞానం. కానీ జ్ఞానానికి మించినది మరొకటి ఉంది. శ్రేష్టమైనది ఏది తెలుసా? 1 కొరింథీ 13 లాస్ట్‌లో చాలా సార్లు మనం చదువుకున్నాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటే అందులో ప్రధానమైనది ఎప్పటికీ నిలిచేది ప్రేమే అంటాడు. కాబట్టి నిజంగా సంఘాలలో ఈ ప్రేమ అన్నది ఉంటే నీకు దూరాలేంటయ్యా? దూరాలు కనబడవు. మనం ప్రేమించిన వాళ్ళు కలుసుకోవడానికి వెళ్ళడానికి ఏమండి కొన్ని కొన్ని సందర్భాల్లో అండి శని ఆదివారాలు ఎక్కడో ఇతర దూర ప్రాంతాల్లో పట్టణాల్లో పనులు చేసుకునేవాళ్ళు ఆ రాత్రి సాయంత్రం 5 డ్యూటీ అవ్వగానే బయలుదేరిపోతారండి. ఎందుకు? కుటుంబం దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, కన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. రాత్రంతా ప్రయాణం చేసి 12 గంటలు ప్రయాణం చేసి ఉదయానికల్లా వచ్చేస్తారు. ఎందుకంటే కుటుంబంతో ఉండేది ఆ ఒక్క రోజే కదండి. కొంతమంది ఎలాంటి తెలుసా? జీతం పంపిస్తాను కదా, రావాలా ఇప్పుడు? ఇన్ని గంటలు 12 గంటల ప్రయాణం, మళ్ళీ 12 గంటల ప్రయాణం, రావడం, వెళ్ళటం, ఇవన్నీ ఇబ్బంది. ఇక్కడ ఇబ్బంది కాదు. నిన్ను కలవాలనుకునేవాళ్ళు, నిన్ను చూడాలి అనుకున్నవాళ్ళు, నిన్ను తాకాలి అనుకునేవాళ్ళు, నీతో కలిసి సహవాసం చేయాలి అనుకునే మనస్సులు ఉంటాయి. అది తెలియని కఠినాత్ములు ఎలా ఉంటారంటే, జీతం పంపిస్తాను కదా, అమ్మ నీకు జీతం పంపించేస్తాను కదా, ఇంటికి అవసరాలకు డబ్బులు పంపిస్తాను కదా, నేను రావాలి. రే నువ్వు డబ్బు పంపడం కాదురా, నువ్వు రా ఒకసారి. ఏ తల్లి అయినా తండ్రి అయినా కన్నవారిని తమ కళ్ళారా చూడాలి అనుకుంటారు. అవునా కాదా? చెప్పండి. భార్య భర్తలు ప్రేమించిన వాళ్ళు కన్నవాళ్ళని చూడాలి అనుకుంటారు. వీడియోలో చూడటం వేరండి. నువ్వు కలవ్వా? ప్రత్యక్షంగా నిన్ను చూడొద్దా? నీ దగ్గరికి రావద్దా? నిన్ను ఒక్కసారి అలా కళ్ళతో చూసుకోవాలి ఒక తల్లి. అమ్మ వచ్చావా, నాయన వచ్చావా? అరే నాన్న నిన్ను చూడాలని ఎంతో బెంగగా ఉందరా, నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న, వచ్చేయరా. నువ్వు ఉన్నావని తెలుసు, క్షేమంగా ఉన్నావని తెలుసు, కానీ నా కళ్ళ ముందు ఉండటం ఇంకా అది నాకు మంచిది. నాకు ఇంకా ఒక ఓదార్పు, ఒక ధైర్యం అంటుంటారు తల్లులు, తండ్రులు ప్రేమించిన వాళ్ళ కోసం, కన్నవాళ్ళ కోసం, ప్రేమించిన వ్యక్తుల కోసం, ప్రేమించేవాళ్ళు మాట్లాడే మాటలవి. మరి ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న వీళ్లలో పెద్ద లోపం ఏంటంటే, మేము ఎక్కడ ఉన్నా దేవుడు నా దగ్గరికి వస్తాడని చెప్పుకోవడం కాదు. దేవుడు ఎక్కడ ఉంటాడో వెతికి దేవుని వెతుక్కుంటూ వెళ్ళటం. ఆయన వెతికే వాళ్ళు కలరేమో అని ఆకాశం నుంచి చూస్తుంటాడట. చూడండి ఆ మాట ఎక్కడుందో కీర్తనల గ్రంథంలో. యెహోవాను వెతికేవారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి, ఎన్నో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది అది. 53 కీర్తనల గ్రంథం 53వ కీర్తన మొదటి వచనం, రెండో వచనం పోని. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. నన్ను వెతుకుతున్నారా, నన్ను పట్టించుకుంటున్నారని నన్ను వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడటండి. ఎందుకు? ఏమండి పరిశీలించాలా దేవుడు? అంటే ఒక్కొక్కరి మనస్సు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఎవరు నన్ను వెతుకుతున్నారు, ఎవరు నన్ను కావాలని కోరుకుంటున్నారు, ఎవరు నా దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఎవరు నన్ను చూడాలి అనుకుంటున్నారు. దేవుని మనసు అర్థమైతే అండి ఆయన కోసం అనుకోండి అని ఎప్పుడు కూడా భారం అని అనుకోండి, డబ్బులు లేవని అనుకోండి, కష్టమైన ఇబ్బంది అయినా నడిచేనే వెళ్ళిపోయి ఆయన చూడాలి. వీలున్నా లేకపోయినా నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఆయనతో సహవాసం. సహజంగా పెళ్ళిళ్ళు ఎందుకు జనం ఎక్కువ ఉంటారు? పండగల్లో అందరూ బంధువులందరూ ఒక దగ్గర కూడుకుంటారనే కదండి. ఆ కూడుకునేటప్పుడు ఒకరితోనొకరు పలకరింపులు, ఒకరితోనొకరు మాట్లాడుకోవడాలు, ప్రేమను పంచుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. అంటే నిజంగా కూడికలో ఏమన్నా నిజంగా జాతీయ సదస్సు జరిగేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా మనకు ఆ జనవరిలో ఒక పండగ లాంటిది మనకి. అందరూ దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు అందరూ అక్కడికి రావటం, పిల్లలతో, కుటుంబాలతో అందరూ వచ్చి అక్కడ నిజంగా ఎంత కళకళలాడుతుంటుందంటే ఆ ప్రాంగణం అంతా కూడా దేవుడు చూసి మురిసిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని కోసం వచ్చిన వాళ్ళు, వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు. మరి ఎందుకంటే దేవుని మనస్సు అది. ఇప్పుడు మీరు చదివారు ఏంటదా? దేవుడే తన మనసులో ఉన్న మాట వ్యక్తపరుస్తున్నాడు, వెతుకుతున్నాడట. రోజు నన్ను వెతికేవాళ్ళు ఎవరున్నారు? ఆకాశం నుంచి చూస్తున్నాడట. ఈరోజు నా సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? నేను కావాలని నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? జ్ఞానం బట్టి నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, కానీ అసలు నా దగ్గరికి వాళ్ళు రావాలని మనసు కూడా ఉండాలి కదా. నేను వెళ్తాను,
మీరు యెహోవా దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును అంటాడు. ముందు మీరు రావాలి కదా! మీ మనసులో రావాలని ఇష్టం లేనప్పుడు ఆయన ఎంత రావాలని కోరుకున్న ప్రయోజనం ఏంది చెప్పండి? లేదా ఆయన వచ్చి ప్రయోజనం ఏంది చెప్పండి? నువ్వు పట్టించుకోలేనప్పుడు. ఏవండీ? ఇంత దూరం ప్రయాణం చేసి భర్త భార్య దగ్గరికొచ్చేసరికి ఏంటి ఆ రాత్రి భార్య గొడవ పెట్టిందనుకోండి, పెద్ద గొడవ. ఏమనుకుంటే ఛీ! రాకుండా బావుండు, ఎందుకు ఈ గొడవ అనవసరంగా. మనసు ప్రశాంతత లేదు. ఇంత దూరం నేను ప్రయాణం చేసి నిద్రమా అనుకుని నా వాళ్ళని కలవడానికి నేనొస్తే ఇంటిలో మనశ్శాంతి లేదేంటి నాకు? దేవుడు కూడా అదే ఎదుర్కొంటున్నాడు. ఏంటా ఎదుర్కోవటం? ఆ బాధ ఎదుర్కొంటున్నాడు. ఏంటి ఆ బాధ? నేను వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తే మీలో వెతికేవాడే లేడు నన్ను. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? నా తండ్రి నాకెక్కడ ప్రత్యక్షమవుతాడు? ప్రత్యక్షమవడం అంటే నా మాటల్లో, వాక్యంలో, సహవాసంలో, ఏవండి? పనిలో. అంటే నిజంగా నీ మనసులో ప్రేమ చచ్చిపోయిందని అర్థం. నువ్వు దేవుడిని వెతకటం లేదంటే ఏంటనమాట? కొంతమంది పట్టించుకోరండి. దేవుడంటే అస్సలు పట్టింపు లేదు వాళ్ళకి. ఆయన సన్నిధంటే పట్టింపు లేదు. నిజమండి. నిన్ను పట్టించుకోని వాళ్ళ పట్ల నీ ప్రేమ ఎలా ఉంటది చెప్పండి? నిన్ను పట్టించుకోలేని వాళ్ళ పట్ల నీ ప్రేమ ఎలా ఉంటది? ప్రేమించాలనుకుంటారా? ఏవండి? కలవాలి అనుకుంటారా? బాధతో ఉండిపోతారా? దేవుడు కూడా అలాగే బాధతో ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన మాట ఇప్పుడు చదువుకున్నాం. వెతుకుతున్నాడట. వెతికిస్తున్నాడు పరిశీలనగా. ఎవరు నన్ను వెతికేవాళ్ళు ఎవరున్నారు? ఎక్కడున్నారు? కనీసం వెతుకుతున్నాడని తెలిసిన తరువాత కూడా నువ్వు వెళ్ళి కలవడానికి ఆయనకి, ఏమండి? ఆయన సన్నిధికి రావడానికి, ఆయనతో కలుసుకోవడానికి, ఆయనతో ప్రేమను పంచుకోవడానికి నువ్వు రాలేకపోతే నువ్వెంత దౌర్భాగ్యుడువు. రాని వాళ్ళందరి కోసం చెబుతున్నాను. ఏమండి? లైవ్‌లో కొంతమంది ఏంటో తెలుసా? లైవ్‌కి టైం ఫిక్స్ చేసుకుంటారు. ఏంటి? మేము ఆదివారం ఉదయం మాత్రమే చూస్తాం. శనివారం మా రాత్రితో సాయంత్రంతో మాకు పని లేదు. ఆదివారం ఈవినింగ్‌తో మాకు పని లేదు. అంటే దేవుని కొరకు నువ్వు పెట్టుకునే టైమింగ్. అంటే మిగతా రోజులు నేను అక్కర్లేదా? ఏమండి? తమ వాళ్ళ కోసం ప్రేమించేవాళ్ళు జీతం 1వ తేదీ వస్తదనుకోండి. 1వ తేదీయే పట్టించుకున్నారనుకోండి. మిగతా రోజులు పట్టించుకోవట్లేదనుకోండి. ఏమనుకుంటారు వాళ్ళు? అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదన్నమాట. నా ధనాన్ని ప్రేమిస్తున్నావు. అవసరతలను ప్రేమిస్తున్నావు. అది స్వార్థం. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదండి ఎప్పుడు కూడా. నిస్వార్థం. ఆశించి ఎప్పుడు ప్రేమ అనేది కలగకూడదు. అది కలిగితే అది ప్రేమే కాదు. అంటే ఏంటి? దేవుడు మనం కోరుకుంటున్నామంటే దేవుడు ఏదో చేస్తాడు చేయడం అనేది పక్కన పెట్టండి. ఆయన నాకు కావాలంతే. దేవుడు నాకు కావాలి అనుకుంటే అసలు ఎక్కడ ఖాళీ స్థలం అనేది కనబడకూడదు. ఎందుకు? ఎందుకు? కారణం దేవుని ప్రేమ నిన్ను ఆకర్షిస్తుంది. సహవాసానికి మిమ్మల్ని పిలుస్తుంది. ఇందాక చదివాం మన మాట. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు? తండ్రి అంటున్నాడు. రండి నాయన, రండి నా కొడుకు మిమ్మల్ని అందరినీ సమాజంగా కూడుకోమన్నాడు. ఆయనతో సహవాసం చేయండి. మంచి వాళ్ళతో సహవాసం చేయండి. మరి ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తాం? మన జీవితాలను బాగు చేసే వ్యక్తులతో మనకు సహవాసం వద్దండి. ఈరోజు లోకం ఎందుకు చెడిపోతుందో తెలుసా? దేవునికి దూరం చేసేవాళ్ళు, దేవుని ప్రేమకు దూరం చేసేవాళ్ళు, చెడు సహవాసాలు అంటారు. ఈరోజు చాలామంది పిల్లలు పాడైపోవడానికి కూడా కారణం ఏంటో తెలుసా అండి? చెడు స్నేహాలు అంటారు వాటిని. అంటే ఒక మంచి వ్యక్తితో స్నేహం చేస్తే, ఒక వ్యక్తి మంచోడో కాదో తెలియాలంటే ముందు వాళ్ళ స్నేహితులు మంచోళ్ళే ఉండాలట. అవునా? పెద్దలు సామెత చెప్తారు. వాళ్ళ స్నేహితులు బట్టి వీడు మంచోడో కాదో చెప్పొచ్చు. ఏమండి? తాగుబోతులతో స్నేహం చేస్తున్నాడు అనుకోండి, వీడిని ఏమనుకోవాలి? అయితే వీడు కూడా పెద్ద తాగుబోతు. ఈరోజు కాకపోయినా రేపైనా తాగుబోతు అయిపోతాడు వీడు. కారణం వీడి స్నేహితులు వీడిని చెడగొడతారు. ఈరోజు లోకంలో ఉన్న స్నేహాలు ఎలా ఉన్నాయంటే అండి, బంధాలు ఎలా ఉన్నాయంటే అండి, ఒకటి నెంబర్ 1 స్వార్థం, రెండోది పాడు చేసే చెడు దుర్మార్గత. దానితో ఉన్నవాళ్ళు ఆళ్ళ సహవాసానికి వెళ్తారేంటి? ఏమండి? మీరు సినిమాలకు వెళ్ళే స్నేహితులకి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని కూడా సినిమాలకు తీసుకెళ్ళాలనుకుంటారు. ఊరి మీద ఆవారగా తిరిగే స్నేహితులతో మీరు స్నేహం చేశారనుకోండి, మిమ్మల్ని కూడా అలాగే తయారు చేస్తారు వాళ్ళు.
అందుకే అన్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు పాపుల మార్గం నిలువక. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, ఎక్కడ మంచి ఉందో వెతికి ఆ మంచితో సహవాసం చేయండి. ఎక్కడ ఆరోగ్యం ఉందో, ఎక్కడ ప్రేమ ఉందో, ఎక్కడ క్షేమం ఉందో ఆ క్షేమంతో సహవాసం చేయండి అర్రా. యేసుప్రభు ఎంత మంచోడండి, నిజమైన స్నేహితుడు, రియల్ ఫ్రెండ్, ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు అని పేరుంది. మరి ఆయన సహవాసానికి రావడానికి ఏంటి బాధ? లైవ్లో వచ్చేవాళ్ళు కూడా సహవాసానికి వచ్చేవాళ్ళు కదండి. వాక్యం వినడానికి వచ్చేవాళ్ళు. అంటే ఈరోజు నేను ఏదో నేర్చుకోవాలి, నేను వెళ్ళకపోతే నేను ఏం మిస్ అయిపోతాను, ఏ మాట నా చెవిని పడకుండా పోతుందేమో, ఏ మంచి సంగతిని నేను నేర్చుకోకుండా పోతానేమో. ఏమండి, ఈరోజు మీరు రావడం, ఈరోజు వచ్చిన వాళ్ళు విన్నవాళ్ళు సహవాసం యొక్క విలువ ఏంటో తెలుసుకున్నారు మీరు. నిజమే, సహవాసం ఉండాలి. ఏమిటి, సహవాసానికి దూరం అయ్యారా? దూరం 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 దూరం, ఎడబాటు. యెహోవాట సౌలును ఎడబాసెనని తెలుసుకొని వదిలేశారట. వదిలే, భక్తి లేనుడు, నేనంటే ప్రేమ లేదు, నా మాట అంటే గౌరవం లేదు, ఇక వీడితో నేను ఉండను, దేవుడా 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 అని దేవులు ఆడుతున్నా కనీసం ఒక్క రెప్లై కూడా ఇవ్వలేదట, సమాధానం కూడా ఇవ్వలేదట. ఎందుకు? మనసు ఇరిగిపోయింది ఆయనకి. నేను చెప్పిన మాటలు నువ్వు చేయటం లేదు, నేనంటే ప్రేమ లేదు. మొదట ప్రేమ ఉంటే నువ్వు నాతో మాట్లాడతావు, ప్రేమ ఉంటే నేను నీతో మాట్లాడతాను. దేవుడు అన్నాడు. ఎందుకు సౌలుని ఎడబాసేశాడు దేవుడు? ఏ ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడడం మానేశాడటండి. అది అలకనుకో, ఏమండి, లేదా నీ మీద ప్రేమ చచ్చిపోయిందనుకో, కానీ తిరిగి నువ్వు ప్రేమను బిల్డ్ చేసుకోవాలనుకుంటే నువ్వు సహవాసానికి రా, దేవునితో కమాన్ జాయిన్ అయిపో. ఏమండి, చాలామంది దేవుని సన్నిధి దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారండి. కానీ వెళ్ళిపోయిన వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి అని సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఏమండి, మీరు ఎందుకండి రావటం లేదు? సహవాసానికి ఎందుకండి మీరు దూరం అయిపోతున్నారు? ఏ వ్యక్తి కోసం మీరు ఎందుకు మానేస్తున్నారు గుడిని? వాక్యానికి మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు? కమాన్ రండి. అలా మీరు వెతికి తీసుకొని రాగలిగితే సంఘం ఖాళీ ఉంటుందా? వాళ్ళ మధ్య ప్రేమ తగ్గిపోద్దా, సన్నగిల్లిపోద్దా? మీరు చెప్పండి. లేదండి. కానీ ఆసక్తి లేదండి, కలపాలి అన్న ఆసక్తి లేదు. మీరు ఎంతమంది రాని వాళ్ళ కోసం పట్టించుకున్నారు చెప్పండి? మేము అన్ని ప్రాంతాలకి మేము వెళుతుంది ప్రజలను దేవునితో కనెక్ట్ చేయడానికేనండి. నేను వెళ్ళే సభ కావచ్చు, నేను పెట్టే సెమినార్ కావచ్చు, లేదా నేను మాట్లాడే ప్రసంగం కావచ్చు, ఎందులోనైనా సరే దేవుని ప్రజలతో రీకనెక్ట్ చేయాలనుకుంటాను. రండి, దేవుని ప్రేమించండి, ఆయన మంచోడు అంటే దేవుని మీద ప్రేమ కలుగు చేయాలి అనుకుంటాను నేను. ఒకళ్ళు మీరు దేవుని ఏ కారణం చేత దూరంగా ఉన్నా, నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి, సహవాసంలోకి వెళ్ళాలి అనేదేనండి నా బోధలో ఎప్పుడు సారం ఉంటుంది. అంటే దేవునితో కనెక్ట్ చేయటం అంటారు దాన్ని. ఇద్దరి మధ్యన దూరం వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? దూరాన్ని దూరంగా పెంచడం కాదు, దూరాన్ని తగ్గించేవాళ్ళు. అమ్మాయి భర్త మీద అలిగి ఇంటికి వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలి? వాడి సంగతి ఏంటో నేను చూస్తాను, వాడు పిలిచినంత నువ్వు వెళ్ళడానికి వీలేదు, నీ పంతం మీద నువ్వు ఉండ, నా పంతం మీద నేను ఉంటానని చెప్పి అంటే కాపురం ఏమవుతుంది చెప్పండి? కుప్పకూలిపోద్ది. కుటుంబంలో మనశ్శాంతి లేదు. కానీ ఇద్దరు కలిసి ఉంటే ప్రేమ, సంతోషం. అప్పుడు ఏం చేయాలి? అమ్మా, అల్లుడు గారు ఏదో అంటే అన్నారులే అమ్మా, ఫోన్లే తగ్గించుకొని వెళ్ళు, ఎప్పటికైనా నీ భర్తే కదమ్మా, అతనితో కలిసి ఉండాలి కదమ్మా, మీ ఇద్దరిది సహవాసం కదమ్మా, కుటుంబం కదమ్మా అని మంచి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళ జీవితాలు చాలా క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంటే అంతేగాని మనుషులను విడదీసేవాళ్ళుగా ఉండకూడదు. మరి దేవుడి నుంచి మనుషులను విడదీసేవాళ్ళుగా ఎంతమంది ఉన్నారు? లోకమంతా వాళ్లే కాదా? లోకమంతా మనుష్యుల్ని దేవుని నుంచి దూరం చేసేవాళ్ళు అందరూను. ఏంటి? మీ పనులు, బాధ్యతలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఒకటి కాదండి, బిజీ. దేవుడి దగ్గర రావడానికి టైం లేదు, దేవునితో మాట్లాడడానికి టైం లేదు, దేవుని వాక్యం వినడానికి టైం లేదు, కుటుంబం అంతా కలిసి వెళ్ళడానికి టైం లేదు. ఏంటి ఇదంతా? ఏంటి? దూరాన్ని పెంచే లోకం ఇది. మీరేం చేయాలి అప్పుడు? దూరాన్ని తగ్గించండి. అంటే మేము, అందుకే పౌలు అంటాడు, మేము రాయబారులము అంటాడు. దేనికి రాయబారులు? రాయబారులు అంటే దూరస్తులైన మిమ్ములను దేవుని దగ్గరకు చేర్చడానికి మేము రాయబారులుగా ఉన్నాం, మధ్యవర్తులుగా ఉన్నాం. యేసుప్రభు మీడియేటర్ కదా, యేసుప్రభు మీడియేటర్ కదండి. దూరం అయిపోయిన మనుషులందరినీ కూడా యేసుప్రభు ఏం చేశాడు? తండ్రి దగ్గరకు తీసుకువచ్చాడు, సమాధానపరిచి. ఆ సమాధానపరిచేదే సువార్త అన్నాడు.
సమాధానపరుచు సువార్త ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుని దగ్గరగా చేశారంటాడు ఆయన పత్రికలన్నింటిలో. దేవుని పిల్లలారా, మరి లోకాన్ని దేవునితో సమాధాన పరచడానికి, దూరస్తులైన మిమ్మల్ని దగ్గరకు చేర్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి చెప్పండి? ఏం చేస్తున్నారా? ఎవరు రాకపోతే మాకేంటండి? ఏమండి? వాడు రాకపోతే నష్టమా? పంతాలొద్దు మనకి. పంతం వద్దండి. దేవునితో ఒకళ్ళు ఎవరైనా పంతం పట్టినా నేను ఎందుకు రావాలండి? ఎవరో వ్యక్తి మీద కోపం పెట్టుకుంటాడండి, గుడికి రాడండి. కాపరి మీద కోపమో, లేదంటే ప్రసంగికుడి మీద కోపమో, లేదంటే పెద్దతో కోపమో సంఘంలోని, లేదా సంఘంలో ఒక కుటుంబంతోని కోపమో, దాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయి ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? సమాధానపరిచేవాళ్ళుగా, పీస్ మేకర్స్ అంటారు వాళ్ళని. అంటే శాంతిని సృష్టించేవాళ్ళు, శాంతిని నెలకొల్పేవాళ్ళు, వాళ్ళు వెళ్ళాలి. ఇంటంటా రొట్టె ఎందుకు విరిచారు చెప్పండి? ఇంట సంఘం ఉన్నది ఒక మాట నిజమైతే, రెండోది, బ్రదర్ మీరు మా ఇంటికి భోజనం చేశారు కదా, రేపు మీరందరూ మా ఇంటికి రండి, మన ఇంట్లో భోజనం చేద్దాం. ఇంటంటా రొట్టె విరచడం అంటే అది. అంతేగాని కూడుకున్నప్పుడల్లా ఆదివారం విరిచే రొట్టె ఒకటే మీరు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు రొట్టె ఎప్పుడు విరిచే తినేవాళ్ళు. ఏంటి రొట్టె అంతా అమాంతంగా నోట్లో పెట్టి మింగేస్తారా ఏంటి? చేసే రొట్టెలు ఆ రోజు ఎక్కువ వాళ్ళు తినేది, మనమైతే రైస్ తింటాం. కానీ వాళ్ళు రొట్టె తింటారు కాబట్టి ఆ రొట్టెని విరిచే తినంటే, రొట్టె విరవటం అనగానే భోజనాన్ని కూర్చోవటం అని అర్థం. విరిచి అందరికీ పంచటం అని అర్థం. అవునా? మరి ఎంతమందిని సహవాసానికి మీరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన, చదవండి మరలా ఆ మాట, ఎందుకంటే మర్చిపోతాం మనం. ఆ మాట తాలూకు ప్రాధాన్యత మనకు అర్థం కాదు. 1 కొరింథీ 1 అధ్యాయం 7వ వచనమా? 9వ వచనం. 9వ వచనం. మన ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు అను తన అను కుమారుని తన సహవాసమునకు కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు చాలా మంచోడరా, నమ్మదగినోడు ఆయన. ఇద్దరి మధ్య బాండ్ నింపండి. చాలా మంది ఏంటి తెలుసు, ఏం చేస్తారు తెలుసా? దూరాన్ని పెంచేవాళ్ళు ఉంటారు. దూరాన్ని పెంచేవాళ్ళంటే, ఏమండి ఆ సంఘం నేను వెళ్తానండి, మరి అక్కడ కుటుంబం అంటే నాకు పడదండి. కుటుంబంతో నీకే ఉందయ్యా. పోన్లే ఉంటే ఉన్నవండి, ఆ కుటుంబంతో నీకేం పని? మీరు దేవుని వాక్యం కోసం వెళ్ళండి, సహవాసానికి వెళ్ళండి, అక్కడ సత్యం ఉంది, దేవుని పనిలో వాళ్ళు ఉంటారు అని చెప్తారా? ఆ అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు ఉంటారండి. నిజమేనండి మీరు చెప్పింది, అబ్బాబ్బాబ్బా వాళ్ళు చాలా ప్రమాదం. నన్ను అడిగితేనండి ఆ సంఘానికి వెళ్ళకుండా ఉండడం మంచిదంట. చూసారంటే ఈడు ఎవడనమాట? విడదీసేవాడు, కుటుంబాలను కూలదోసేవాడు, బంధాన్ని తెంచేవాడు అని అర్థం. మీరు ఎప్పుడు కూడా దేవునితో బంధాన్ని తెంచుకోకండి. సంఘముతో బంధాలను పెంచుకోండి, తెంచేసుకోకండి. ఏ కారణం చేత నువ్వు సంఘానికి రాకుండా పోయి, ఏ కారణం చేత నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఏ కారణం చేత నీ మొహాన్ని దేవుడికి చూపించడానికి ఇష్టం లేకుండా పోతున్నావు? మా ఇంట్లో దేవుడు లేడా? లైవ్లో దేవుడు లేడా? మేము చూసుకుంటే రాదా? వద్దు. నువ్వు సహవాసానికి వెళ్ళాలి, వాళ్ళతో నువ్వు కలవాలి, వాళ్ళతో నువ్వు పని చేయాలి, వాళ్ళతో నువ్వు కలిసి భోజనం చేయాలి. భోజనం చేయవా? ఇంటంటా రొట్టె విరచటం. సంఘం అంతా కలిసి ఏంటి? ఇక గాయి అని ఆయన ఉన్నాడండి, రోమపత్రిక 16లో ఉంటుంది. సంఘం అంతటికి ఆతిథ్యం ఇచ్చాడటండి. సంఘం అంతటికి ఆతిథ్యం ఇచ్చాడు గాయి. ఎందుకు ఇచ్చాడు? రండి మీరంతా రండి, మీరంతా మా ఇంటికి భోజనానికి రండి. ఎందుకంటే మన సహవాసం అంటే ఏ కారణం ఉంది, పెళ్ళనో లేదంటే ఏదో ఫంక్షన్ అనో కాదు అక్కడ. కేవలం ప్రేమతో మనమంతా కలవాలి అనే ఉద్దేశంతో సంఘం అంతటిని ఆహ్వానించి భోజనం పెట్టినవాడు. అలాంటి వాళ్ళు ఉండాలండి సంఘంలో. వాళ్ళు ప్రేమను పెంచేవాళ్ళు, సంబంధాలను కలిపేవాళ్ళు, విడదీసేవాళ్ళు కాదు వాళ్ళు. మాటల చేతో, వ్యక్తిగతమైన కక్షల చేతో, వ్యక్తుల మీద కోపం చేతో, ఎవరో చెప్పిన మాటల చేతో విని దేవునికి ఎప్పుడూ దూరాలు పెంచుకోకండి. దేవునితో సహవాసం వెళ్ళండి, ఎంత దూరం అయితే ఏంటి? మీరు నమ్మరు, ఇక్కడ ఆదివారం ఆరాధనలో పాల్గొనడం కోసం 200-300 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి ఆదివారం ఉదయానికి అక్కడ చేరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా? మీకు తెలియదులేండి. వాళ్ళు మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు తెలుస్తుంటుంది. కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇటు శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఇంత దూరాలు ప్రయాణం చేసి వాళ్ళు వచ్చేస్తున్నారు? రావాలి ఎందుకు అంటే అక్కడ సంఘం లేనప్పుడు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఆరాధనలో పాల్గొంటారు. కానీ ప్రారంభంలో ఒక 20 ఏళ్ళ క్రితం ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఇవేవి లేనప్పుడు వాళ్ళు ఆదివారం ఆరాధన కోసం తెల్లవారుజామున లేచిపోయి ఈ ఆరాధనలో సహవాసంలో ఉండాలని ట్రైన్ల మీద, బస్సుల మీద ప్రయాణాలు చేసి వచ్చి అక్కడ కూడుకున్నోళ్ళండి. అది కూడిక తలుక విలువ, కలిసి ఉండడంలో ఉన్న గొప్పతనం. ఏమండి?
కలవటంలో ఉన్న సంతోషం అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారు? ఒంటరితనం సైకోలని చెప్తాను కదా! ఒంటరిగా నేను ఎవ్వరితో కలవను, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. పంతాలకి, రోషాలకి, మనుషులున్న మాటలకి, అపార్థాలకి వీళ్ళు అవకాశం ఇచ్చి దేవునితో సహవాసాన్ని కోల్పోయేవాళ్ళు. ఇక ఇక నీకు రిలేషన్ ఏముంటుంది దేవునితో? రైట్ రిలేషన్, దేవునితో సత్య సంబంధమైన సహవాసం. మొదటి యోహాను పత్రిక చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, మొదటి అధ్యాయంలో దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం 7వ వచనం, మనము వెలుగులో నడిచిన యెడల దేవునితో అన్యోన్య సహవాసం అంటాడు ఆ పదం అక్కడ. అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. సహవాసం ఏంటి? అన్యోన్యత ఏంటి అంటే మీ సహవాసంలో అన్యోన్యత కావాలి. అంటే ఒకరినొకరు ప్రేమతో పలకరించుకోవటం, ఒకరికొకరు ప్రేమతో వందనాలు చెప్పుకోవడం. ఈ చర్చలో ఉన్నారండి చాలామంది, ఇంకొకరికి వందనాలు చెప్పరండి. ఎందుకు? ఏ ఏదో కోపం వద్దు, కోపాలు పక్కన పెట్టేయండి. ప్రేమతో మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. అది బైబిల్ చెప్పింది. ఒకరితోనొకడు వందనాలు చెప్పుకోండి అంటే ఇక మీరు కోపాలు వదిలేయండి, పంతాలు వదిలేయండి, దూరాలు పెంచుకోకండి, అందరితో సత్సంబంధం కలిగి ఉండండి. దట్ ఈస్ చర్చ్. ట్రూ లవ్, నిజమైన వాక్యం ఎక్కడ ఉన్నా ఎవరిని పోగొట్టుకోకూడదండి. నీ ప్రేమతో వాళ్ళు గెలుచుకో, నీ ప్రేమతో వాళ్ళు పలకరించు. వాళ్ళ మొహం తిప్పుకొని ఉంటుంటారు, నేను పలకరించకూడదు అనుకుంటుంటారు, కానీ నువ్వే వెళ్ళి వాళ్ళ దగ్గరికి పలకరించు. సిస్టర్ బాగున్నారా? ఏంటి ఈ మధ్యన మీరు వందనాలు చెప్పట్లేదేంటి? నా మీద ఏమైనా కోపమా? బ్రదర్ మీకేంటి కోపమా నా మీద? నా కుటుంబం మీద ఏమైనా కోపమా అని మనస్ఫూర్తిగా అడిగి, ఒకవేళ సమస్య ఉంటే పోన్లే నా వల్ల ఏం తప్పుదని చెప్తే క్షమించండి. ఎందుకంటే అలా దూరంగా ఉండడం రాజీ. యేసుప్రభు నిజంగా దేవునితో మనల్ని ఏం చేశాడు? దూరం ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడట. సమీపస్తులు, దగ్గరగా. ఒకప్పుడు దూరస్తులమైన మనము ఇప్పుడు క్రీస్తునందు మరి సమీపస్తులమై అంటాడు. ఎందుకు ఈ సమీపాన్ని మనకి? సమీపం అంటే దగ్గరగా. ఎందుకు దగ్గర చెయ్యాలి? ఆ దగ్గర చేయటంలోనే ఉందండి. ఏంటి? దగ్గర ఉంటే, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు చూసారా? అవునా? మంచికైనా చెడ్డకైనా దేనికైనా ఒక బాధ కలిగిన వెంటనే సహవాసం అనేది కావాలి. వెంటనే స్పందించేవాళ్ళు, పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు, నీ గురించి ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు, కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు, నీకోసం ఏ సాయమైనా చేసేవాళ్ళు. ఈరోజు మన సంఘంలో ఒక మాట అనౌన్స్మెంట్ చేసి పలానా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, డబ్బులు ఇవ్వండారా అనగానే వెంటనే స్పందించి ఎలా డబ్బులు పంపిస్తున్నారండి. అది కదా ప్రేమ అంటే. ఏమండి? సహవాసంలో ఉన్న గొప్పతనం అదే కదా. సార్వత్రిక సంఘంగా మనమంతా కలిసి ఉండాలి అనుకున్నదైతే చాలామంది సంఘాల్లో లైవ్లే పెట్టట్లేదు. ఎప్పుడు నేర్చుకుంటారు ఈ మాటలన్నీ? వాళ్ళ సంఘానికి ఆపద కలిగితే ఎప్పుడు వాళ్ళు సహాయాన్ని అడిగితే వాళ్ళు సంఘం నుంచి సహాయం పొందగలరు చెప్పండి. ఇవన్నీ చెయ్యొద్దా? అందుకే కదా సహవాసానికి మిమ్మల్ని పిలిచినవాడు. నా కొడుకు సహవాసానికి రండి నాయన. హిందువుల సాంప్రదాయం ఉందండి, పెళ్ళికి పిలవాలి అంటే ఇంటింటికి వెళ్ళి కార్డిచ్చి బొట్టు పెట్టి మరి పిలుస్తారు. బొట్టు కూడా పెట్టాలంటే మీరు తప్పనిసరిగా రావాలి. అదండి సంబంధం పెంచుకోవటం అంటే. వాళ్ళలో చూడండి, ఏ కార్యక్రమమైన ఫంక్షన్ అయినా ఎక్కడ లేని జనం అంతా ఎందుకు వస్తారో తెలుసా? ఏమంటే మా ఇంటికి వచ్చి మరి పిలిచారండి, వెళ్ళకపోతే బాగోదండి. ప్రేమ, ప్రేమను పెంచటం అంటారు. ఇంకొకరు నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, పిలవాలా? ఫోన్లో చెప్తారు మీరు రండి అని. ఫోన్లో చెప్పడం చాలా సులువు, వాట్సాప్లో కార్డు పంపించడం చాలా సులువు, ఆహ్వానం. కానీ నువ్వు వెళ్ళి వ్యక్తిగతంగా పిలవటం, రిలేషన్ అంటే అక్కడ నీకు ఏముండాలి? ప్రేమ ఉండాలి వాళ్ళ మీద. ప్రేమ ఉంటే నువ్వు ఏం చేస్తావు? పంతం పట్టవు, కోపం పట్టవు. ఏదో ఒక విధంగా వాళ్ళని కలిసి వాళ్ళని ఫంక్షన్కి ఆహ్వానించడం నువ్వు చేస్తావు. అది వాళ్ళలో కనబడుతుంది. మరి సంఘంగా ప్రేమను చెప్పుకుంటున్నావు, సత్యం అంటున్నావు, సత్యానికి స్తంభం అంటున్నావు, నీలో లేదా? ప్రేమ చల్లారిపోతుంది. నిజమండి. ప్రేమలు చంపుకునేవాళ్ళుగా, చల్లార్చుకునేవాళ్ళుగా ఉండకండి. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తున్న సత్యాన్ని బట్టి అన్నిటికంటే ముఖ్యమైనది సహవాసం. ఎందుకంటే ఆ సహవాసంలో కలిసి ఉంటేనేనండి బలం. నిప్పులన్నీ ఉంటాయి చూసారా? నిప్పులు, ఒక నిప్పు తీసి పక్కన పెట్టండి, ఏమైపోద్ది నిప్పు? కాసేపటికి అలా చల్లారిపోద్ది. ఆ చల్లారిపోయి నిప్పుని తీసుకెళ్ళి మనం నిప్పులో పెట్టండి, ఏమవుతుంది? కుంపట్లో అన్నిటితో పాటు ఇది కూడా ఫైర్ అయిపోతుంటుంది. కారణం సహవాసానికి ఉన్న బలం, కలయికలో ఉన్న సంబంధం. అంటే
సంఘం అనగానే ప్రేమను పెంచేదిగా, సంఘం అనగానే ప్రేమను పంచేదిగా దేవుడు చేశాడు. అందుకే కదా తన కుమారుని బలిగా అర్పించాడు. మరి ఆయన సహవాసానికి పిలిచాడు. నిన్ను రమ్మంటున్నాడు. నీతో అన్యోన్యత సహవాసంతో నేను ఉంటాను నాయన అంటున్నాడు. కానీ వెతుకుతున్నా నువ్వు ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు, సహవాసంలో ఉండలేకపోతున్నావు, వాక్యాన్ని వినడానికి రాలేకపోతున్నావు, దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తుడు కాలేకపోతున్నావు, నువ్వు నీ కుటుంబం. బాధపడతారు కదండి దేవుడు. అయ్యో ఏంటి ఈరోజు నా వాళ్ళు రావాలనుకున్నాను రాలేదేంటి, నేనంటే వాడికి ఇష్టం లేదులే. ఏమండి, మన కోసం వచ్చేవాళ్ళు రోజు వచ్చారా లేదా చూస్తాం మనం. మన కోసం వచ్చేవాళ్ళు ఉన్నారా లేదా అని. రాలేదంటే ఏంటనమాట, ఏమండి, మన మీద ఇష్టం లేదు వాళ్ళకి. దేవుడు కూడా ప్రతి కుర్చీని గమనిస్తున్నాడు. నా వాళ్ళు వచ్చారా, అయ్యో ఆదివారం ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం ఎందుకు రాలేకపోతున్నారు, కార్యక్రమాలకు ఎందుకు రాలేకపోతున్నారు, సహవాసంలో ఎందుకు ఉండలేకపోతున్నారు. దేవుని మనసును ఎంత గాయపరుస్తుందో తెలుసండి అది. ఇంటెన్షనల్గా రావట్లేదు అనుకోండి, కావాలని. తర్వాత రీజన్ తెలుసుకుంటాం, ఏమండి ఎందుకండి మీరు రాలేదంటే, అయ్యో నేను వద్దునండి కానీ ఇంట్లో కొంచెం సమస్య అయిందని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, మీ చెల్లికి ఒంట్లో బాగాలేదండి. ఓ అంతే కదా, ఇంకే కారణం లేదు కదా, అయ్యో నెక్స్ట్ వీక్ వచ్చేస్తారండి, అమ్మయ్య హ్యాపీ. అంటే రీజన్ తెలుసుకొని అతను ఇంటెన్షనల్గా కాదు, ఏదో మరి అత్యవసర విషయంలో రాలేకపోయాడంటే అది వేరు. మరలా వచ్చేవారం చూస్తాడు, వచ్చాడా లేదా. దేవుడు కూడా వాళ్ళ మనస్సులు వెతుకుతున్నాడు లోన. ఇంతకీ వీడు కావాలని రాలేదా, లేదా పనుండి రాలేదా. ఏదో పని అంటే పని పెట్టుకోవడం వేరు, పని తప్పించుకొని రావడం వేరు. నువ్వు నిజంగా నా మీద ప్రేమ ఉంటే పని ఎన్ని పనులున్నా అన్ని పనులు పక్కన పెట్టి నా కోసం వచ్చి తీరుతావు, నన్ను ఎక్కువ ప్రేమిస్తే అని దేవుడు అనుకుంటాడు. ఆయన కోణం ఆయనది. లేదు నువ్వు నిజంగా నీలో ఒక పరిస్థితి ఏర్పడింది, ఏదో సమస్య వచ్చింది, ఆ రోజు మాత్రం రాలేదు, ఆ పోలే ఒక వారమే కదా, నో ప్రాబ్లం నాన్న, నెక్స్ట్ వీక్ నుంచి వచ్చేయి. దేవుడు చూస్తాడు. కానీ అవకాశం ఉన్నా వెళ్ళకుండా నువ్వు గైర్హాజరైపోతే దేవుడు ఏమనుకుంటే, చూసావా వీడు అవకాశం ఉన్నా నా దగ్గర రాలేకపోయాడే, వచ్చే అవకాశం ఉండి కూడా వీడు నా సన్నిధికి రాలేకపోయాడే అని దేవుడు పడే ఆవేదన అది నిజంగా అర్థమైతే అండి ఎవ్వరు సహవాసాన్ని వదులుకోరు. కనీసం మీకైనా అర్థమైంది, మీరైనా వదులుకోకండి, అలా సహవాసాన్ని వదులుకోకండి ప్లీజ్. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దేవుని సహవాసాన్ని ఎప్పుడు ఎప్పుడు నెవర్, మీరు చచ్చిపోయినంత వరకు సహవాసాన్ని విడిచిపెట్టకండి. ఎందుకంటే సహవాసంలో ఉన్న బలం, దేవుని ప్రేమలో ఉన్న ఏమంటారు దాన్ని, బాండింగ్ అంటారు దాన్ని, దేవుని సహవాసంలో మనం కలిగే అన్యోన్యత అంటారు దాన్ని. బైబిల్కి చాలా రకాల మాటలు చెప్పింది. కనుక ఆ సహవాసం కోసం ఎన్నిటినైనా పక్కన పెట్టి రండి, ఆయన సన్నిధికి రండి. సన్నిధికి వస్తే చాలా మేలులు ఉన్నాయండి, మీకు తెలియదు. దేవుడు పొంగిపోతాడండి. మీరు మీ 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 మీరు ఏమంటారు దాన్ని, మీ ప్రత్యక్షతను చూచి లేదంటే మీ హాజరును చూచి మీరు రావటాన్ని చూచి తను పొంగిపోతుంటాడు. వచ్చేసాడు నా కొడుకు, వచ్చేసాడు నా కూతురు, వచ్చేసింది నాకు, నా కుటుంబం అంతా వచ్చేసింది, వెరీ హ్యాపీ. ఎదురు చూసేవాళ్ళు వచ్చారనుకోండి ఇంకెంత హ్యాపీ అండి. కావాలనుకోండి వచ్చారనుకోండి ఎంత హ్యాపీ అండి. ప్రేమించేవాళ్ళు వచ్చారనుకోండి ఎంత హ్యాపీ అండి. మరి దేవునికి ఆ సంతోషాన్ని మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం. మనం వస్తే సంతోషించేవాడు, మనం పాడితే సంతోషించేవాడు, మనం ఇస్తే సంతోషించేవాడు, సహవాసంలో ఉంటే సంతోషించేవాడు. ఈ సంతోషాన్ని ఇవ్వని వాళ్ళందరూ కూడా ఎంతో దురదృష్టవంతులండి. మీరు మీ కుటుంబాలు ఎప్పుడు ఆ దురదృష్టాన్ని కొని తెచ్చుకోకండి. ఆయన సన్నిధికి వచ్చి అదృష్టవంతులుగా ఉండండి. ఓకే, గాడ్ బ్లెస్.